నీళ్ళండి, మంచినీళ్ళు కావాలి. రతాలు రతాలు, ఇది ఆడిపోయినదో ఏవో, పిల్ల దగ్గుతానే ఉంది, దగ్గ ఆగట్లే. నేను తెస్తా, ఈడుండు. ఏంది ఇక్కడికి వచ్చినావు? మీకోసమే. నా కోసమా? అవును, మీరిలా డల్గా ఉన్నారేంటని తెలుసుకోవడానికి వచ్చాను. ఏంది డొల్లా? డొల్ల కాదు మహాశయ, డల్ డల్. డొల్లా అంటే లోపల ఏమీ లేని ఖాళీ అని అర్థం. కానీ డల్ అంటే లోపల ఏదో ఉందని అర్థం. ఎలా చెప్పాలి? డల్ అంటే నిరుత్సాహం, నిర్లిప్తత, ఏదో పోగొట్టుకున్నట్టుంటారే అదనమాట. ఇంతకీ మీరెందుకింత డల్గా ఉన్నారు? చెప్పండి, మీకీ పెళ్లి ఇష్టం లేదు కదూ? చెప్పండి, ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం మంచిది కాదు. అసలు ఎందుకు ఇష్టం లేదు? చెప్పండి, మీరెవరినైనా ప్రేమించారా? ప్రేమించారు కదూ? ముంగట నువ్వు పో. చెప్పండి, చెప్తే వెళ్ళిపోతా. మీరు నా దగ్గర దాచాలని చూడకండి, నాకంతా తెలుసు. మీకీ పెళ్లి ఇష్టం లేదు, మీ అమ్మగారి కోసం చేసుకుంటున్నారు, అవునా? ముంగట నువ్వు పో, ఎవరైనా చూశారంటే బాగోదు. పో, తొందరగా పో. వెళ్ళను, మీరు చెప్పేదాకా ఇక్కడే ఉంటా. చెప్పండి, ఈ పెళ్లి ఇష్టమేనని ఒట్టేసి చెప్పండి. ఈ ఒట్టు సాక్షిగా చెప్పండి, మీకు ఈ పెళ్లి ఇష్టమేనని. ఇష్టమే, ఇష్టమే, ఇష్టమే.
గిదా సంగతి. గీడు ఈ పిల్లని ప్రేమించినాడా? గందికే ఇట్లున్నాడా? అమ్మో, అక్కతో పెండ్లి నిశ్చయిస్తే చెల్లిని ప్రేమిస్తా ఉన్నాడా? కొంపలంటుకుపోతాయి. ఈ పిల్లలని ఈ సంగతి చెప్తా. ఇష్టమా? అవును, ఇష్టమే. చెప్పినానుగా, పో. సరే, నేనే పోతా. అక్కడ అక్క పెళ్లి ఇష్టమే అంటుంది, ఇక్కడ బావ కూడా ఇష్టమేనని ఒట్టేశాడు. మరి ఇద్దరు ఎందుకలా ఉంటున్నారు? ఎందుకై ఉంటుంది? ఈగో నీళ్లు. ఇల్లు బాగుంది, మంచినీళ్ళు తెచ్చేలోపు చూద్దామని వెళ్ళాను. గట్లనా? ఈలోగా గ్లాస్ నీళ్ళేం కర్మ, నదికి పోయి నదిలో నీళ్ళన్నీ తేవచ్చు. గంతసేపు అయినది. ఇంత పెద్దిల్లు కదండి, అందుకే చూడ్డానికి ఇంతసేపు పట్టింది. మంచినీళ్ళు తాగనీకి మీ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చినావా? ఆహా, లేదండి, ఒకసారి ఇల్లు చూసి వెళ్దామని వచ్చాను. వస్తానండి, వస్తాను. చెప్పండి, మీకు ఈ పెళ్లి ఇష్టం లేదు కదూ? మీకు ఈ పెళ్లి ఇష్టం లేదు, మీ అమ్మగారి కోసం చేసుకుంటున్నారు, అవునా? సేనయ్యా, ఏంద్రా గట్లున్నావు? ఏం లేదు బామ్మ. ఒరే, నాన్నమ్మకి దగ్గులు నేర్పమాక. నీకు మొన్ననే చెప్పినా నువ్వు నా సీనయ్యవు కాదని. ఎందుకని అడిగినావా? సీనయ్య అయితే ఎందుకని అడిగేవాడు, కాని నువ్వు నా సీనయ్యవు కాదు, అందుకే అడగలే. బామ్మ, బామ్మని అయితే చెప్పరా? నీ బాధ ఎందుకు చెప్పు, నేను చెప్పనా? మొన్న నిశ్చితార్థం దినం నువ్వు సంతోషంగా లేవు, నిన్న ఉంగరాలు మార్చినప్పుడు కూడా ఆనందంగా లేవు. నీకీ పెండ్లి ఇష్టం లేదు గదా, అందుకే గట్లున్నావు. ఇంకా ఎందుకురా దాస్తావు? చెప్పు, నీకీ పెండ్లి ఇష్టం లేదే చెప్పు. చెప్పు సీనయ్య, నీ మనసులో మాట చెప్పు. నువ్వు పద్మావతిని ప్రేమించావు గదూ? చెప్పు సీనయ్య, పద్మావతిని ప్రేమించావు గదూ? మా దినాలు అయిపోయినాయి, మీ రోజులు మంచిగా ఉండాలా, నువ్వు మంచిగా ఉండాలా, నీ కాపురం చక్కగా ఉండాలా, నీ జీవితం చల్లగా ఉండాలా. అంతేగాని
సుడిగుండం అగ్నిగుండం కాకూడదురా. ఒరే, నీకీ పెండ్లొద్దురా. నువ్వు పాత సీనయ్యవ కావాలా? ఈ సీనయ్యకి ప్రేమ దక్కాల. చెప్పేస్తా, ఇప్పుడే పోయి మీ అమ్మకి చెప్పేస్తా. ఈ సీనయ్యకి పెండ్లొద్దని చెప్పేస్తా. సీనయ్య ఇంకో పిల్లని ప్రేమిస్తున్నాడని చెప్పేస్తా. బామా బామా దుర్గా, బామా బామా, నా మాట విను. యాడుండవు? నా మాట విను. యాడుందో ఆగు. యాడుండవు దుర్గా? ఏందత్తమ్మా ఈ మధ్య ఇట్లా అరుస్తా ఉండవు? మొన్ననే చెప్పినాగా, నేను అత్తని, నువ్వు కోడలివి. గందుకే గేట్లా అరుస్తాన్నా. గా విషయం ఇన్ని దినాలకు తెలిసినాదా? లే, గిన్ని దినాలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఊరుకున్నది నోట్లో తమలపాకు పెట్టుకున్నందువల్ల కాదు. నువ్వేం చేసినా సరిగ్గానే చేసినావు. గందుకే నేను చెప్పనవసరం రాలేదు. ఇప్పుడేం తప్పు చేసినా? తప్పు చేయడంలే గాని అన్యాయం చేస్తున్నావు. అన్యాయమా? ఈ దుర్గమ్మ ఇంకోళ్ళకి అన్యాయం చేయడమా? ఎవరికి చేస్తా ఉండా? నా వల్ల ఊళ్ళో ఎవరికి అన్యాయం జరగదు. ఊరి దాకా ఎందుకు దుర్గా? గీ ఇంట్లోనే జరుగుతాంది. ఈడనా? నా ఇంట్లో నా వాళ్ళక? నువ్వు చెప్పేటిది యాదగిరి విషయమా? లే, సీనయ్య సంగతి. సీనయ్య? సీనయ్యకి అన్యాయం చేస్తా ఉండానా? నేనేం చేసినాను సీనయ్య? బామ్మకి ఏం చెప్పినావు? అది ఆడేం చెప్పలా. చెప్పకనే దినం దినానికి చందమామ లెక్క తగ్గిపోతాండు. చివరికి ఆడి బతుకు అమావాస్య చీకటి అవుతుందని చెప్తున్నా. గంత అన్యాయం నేనేం చేసినా సీనయ్యకి? ఏం సీనయ్య? ఆవు, ఇష్టం లేని పెండ్లి చేయడం అన్యాయం కాదా ఏంది? చెప్పు దుర్గా, సీనయ్యకి ఇష్టం లేని పెళ్లి చేయడం అన్యాయం కాదా? ఒక పిల్లని ప్రేమిస్తే ఇంకో పిల్లతో పెళ్లి చేయడం న్యాయమా చెప్పు? చెప్పు దుర్గా, చెప్పు. నా కల వచ్చినది. సీనయ్య గట్ల ప్రేమిస్తే ఏం చేస్తావు? కళ? అవు, కలే. కలొస్తే సీనయ్య ప్రేమించినట్లు కలొచ్చినదని ముంగటే చెప్పాలా, కానీ ఇట్లా చివర్లో చెప్తారా? నేను గెట్లా చెప్పినానని కాదు దుర్గా, గీ కళ తెల్లారి గట్లా వచ్చినది. గప్పుడొచ్చిన కళలు నిజమవుతాయి గదా. అట్లాంటప్పుడు నా కళ కూడా నిజమవుతాది గదా. గప్పుడు నువ్వేం చేస్తావు? గా కళ నిజం కాదు. నాకు కళల మీద కన్నా నా
బిడ్డ మీదే నమ్మకం ఎక్కువ. నా బిడ్డ కల్లో కూడా ఇంకో అమ్మాయిని ప్రేమించడు. ఈ అమ్మని బాధ పెట్టే పని ఎన్నటికీ చేయడు. ఎరా బిడ్డ, అంతేనా? గంతేనమ్మా. చూసినావా అత్త? ఇప్పుడేమంటావు? అయినా ఈడి గొప్పతనం మరిసిపోతా ఉంటావు. నా కొడుకులంతా నా కడుపులో ఉన్నప్పుడు తన్నినోళ్లే, కానీ ఈడి కడుపులో కూడా తన్నలే. నా బిడ్డలంతా నీ కొడుకు గుండెల మీద తన్ని పెరిగినోళ్లే, కానీ ఈడు ఆయన్ని కూడా తన్నలే. గట్లాంటప్పుడు ఇప్పుడు పెరిగి బుద్ధి పెరిగినాక గట్లాంటి పనులు ఎందుకు చేస్తాడు? అత్త, ఈ దినం నుంచి నువ్వు నిద్రపోమాక. ఇట్లాంటి పాడు కలలు రాకుండుంటాయి. సమజైనదా? నువ్వు చదివిన భారతంలో ఆ భారత యుద్ధంలో యుద్ధం చేసింది అర్జునుడే అయినా రథం నడిపింది మాత్రం శ్రీకృష్ణ పరమాత్ముడే కదమ్మా. అర్జునుడి చూపు యుద్ధం వైపు కాకుండా కృష్ణుడు రథాన్ని సరిగ్గా నడుపుతున్నాడా లేదా అని చూస్తూ ఊరుకుంటే అతను యుద్ధం చేయగలిగేవాడా? విజయం సాధించగలిగేవాడా? నా మీద ఒట్టు పెడుతున్నాను. నీ చదువు ఆగిపోతే నా గుండె ఆగిపోతుంది తల్లి. నీకు సగం పెళ్ళైపోయినట్టేనమ్మా. ఇది తీసేస్తే ఆ పెళ్లి ఏమైపోతుంది ఆలోచించమ్మా. పద్దు, ఏంటి ఆ తింటాం? ఏంటి ఆ తిండి? ఆ కళ్ళలో ఆ నీళ్ళేంటే? ఏమైంది? కూరలో కారం ఎక్కువైందా? నేను తిన్నానే, బానే ఉంది. కారం సరిపోయిందే. అదేం లేదమ్మా, నేను బానే ఉన్నాను. ఆకలి బాగా వేస్తుంది, అందుకే ఆత్రంగా తింటున్నాను. నువ్వే కాదు, నీ మాటలు కూడా కొత్తగానే ఉన్నాయి. ఏమైంది పద్దు, చెప్పు. ఏం లేదమ్మా, నేను నీ తల్లిని.
నీ గురించి నాకు తెలియదనుకుంటున్నావా? ఏం జరిగిందో చెప్పు.